మృతులైన వారిని సజీవులుగా చేయటానికి, కాపాడటానికి ఒక మరీగా చేసినటువంటి ప్రయాసం మనకు కనిపిస్తుంది. ఆయన జీవితమే అక్కడ అప్పటిగా దేవుడు వరకు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనం చేయగలమా చెప్పండి? అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటే మనం దేవుడి కొరకు నిలబడగలమా? ఇంట్లో అత్తేదో అంటుందని, లేదా మన భక్తేదో అంటున్నాడని, ఏదో జరిగిందని నేను దేవుడి సంఘానికి మానేస్తాం కదా. ఎవరో ఏదో అంటున్నారని దేవుడి దగ్గర రావడం మానేస్తాం కదండి. నేను దేవుడి దగ్గర రావాలంటే మనకు అన్ని అనుభవిస్తేనే మనం వస్తాం. టైంకి బస్సు రావాలి, టైంకి ఆటో రావాలి, టైంకి వంట అయిపోవాలి, టైంకి ఆరోగ్యం బాగోవాలి, అంటే టైంకి చేతిలో డబ్బులు ఉండాలి ఛార్జీకి, టైంకి అన్నీ బాగుంటేనే, ఇంట్లో గొడవలేవి లేకపోతేనే అప్పుడు ప్రశాంతంగా మనం ఇంటికి చర్చికి వస్తాం. అంతేనా? ఇంట్లో ఏదైనా గొడవ అనుకోండి చర్చికి వస్తామా? రాము. దేవుడి దగ్గర మానేస్తాం. ఇంట్లో చేతిలో ఛార్జీకి డబ్బులు లేవనుకోండి చర్చికి వస్తామా? రాము. ఛార్జీకి డబ్బులు ఏమి రావడం మానేస్తాం. తినడం మానేస్తామని చెప్పండి? మానేది. కానీ దేవుడి దగ్గర రావడానికి మాత్రం మనకి ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇంకా ప్రాణం పెట్టే స్థితికి మనం ఎప్పుడు వెళ్తాం చెప్పండి? అంత స్థితికి మనం వెళ్తాం. పరిచయం మాత్రమే ఇంకా మనం చేసే స్థితిలో ఉన్నాం. అది కూడా అక్కడక్కడ పరిచయం అప్పుడప్పుడప్పుడు అంతే మనకు అనుకూలించినటువంటి సమయంలో. కానీ దేవుడు ఏమన్నా సమయం అనక అసమయం అనక అన్నాడు కదా. ఎప్పుడు చేసేవారంగా మనం ఉండాలి. బాగున్నప్పుడు చేసేవారంగా ఉండాలి, బాగులేనప్పుడు కూడా మనం చేసేవారంగా మనం ఉండాలి. ఎంతో లేవలేని స్థితిలో ఉంటే తప్ప ఏ స్థితిలో అయినా కూడా మనం దేవుడి దగ్గరికి వచ్చేవారంగా మనం ఉండాలి.